హలో అండి, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్ ఇంట్లో పనులు చేసుకుంటూ డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో చెప్తాను. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఎన్ని పనులు చేసినా సరే మనతో ఉన్న వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఏం పని చేస్తుందిలే, ఇంట్లో తిని నిద్రపోవడమే కదా అని చాలా చులకనగా మాట్లాడతారు. మనం ఎన్ని పనులు చేసినా సరే మన నుండి రూపాయి రాకపోతే మన వాల్యూ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు బాధపడకుండా మనలో ఏం టాలెంట్ ఉందా అని గుర్తించి ఆ టాలెంట్ ద్వారా మనం ఎలా ఎదగాలి, మనల్ని చూసి నవ్విన వాళ్ళ దగ్గర మనం తలెత్తుకొని ఎలా నిలబడాలి అనేది మనం ఆలోచించి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకోకుండా తనొక మోటివేషన్లా తీసుకొని మనం మన లైఫ్లో ఎదగాలి. మనం ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ డబ్బు ఎలా సంపాదించాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్ అయితే టైలరింగ్ అండి. ఈ మధ్య కాలంలో టైలరింగ్కి చాలా డిమాండ్ పెరిగింది. మనం మన ఇంట్లో పనులని త్వరగా కంప్లీట్ చేసుకొని రోజులో ఒక 2-3 గంటలు మన గురించి కేటాయించి టైలరింగ్ నేర్చుకున్నట్టయితే 2-3 నెలల తర్వాత మనకి ఎంతో కొంత టైలరింగ్ అనేది వస్తుంది. దీని ద్వారా మనమైతే రోజుకి ఈజీగా ఒక 500 వరకు సంపాదించవచ్చండి. మన ఇంట్లో అయితే మిషన్ లేదనుకోండి, మనం మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్కి చేతి కుట్లు వేసినా సరే ఒక బ్లౌజ్కి దాదాపు ఒక 30 రూపాయల వరకు వస్తాయి. రోజుకి ఒక 10 బ్లౌజులకు మనం చేతి కుట్లు వేసినా సరే రోజుకి 300 వరకు మనం సంపాదించవచ్చండి. అదే మనకి టైలరింగ్ అనేది పూర్తిగా వచ్చిందంటే ఒక 500 నుండి 1000 వరకు ఒక రోజుకి ఈజీగా సంపాదించవచ్చు. మన ఇంట్లో ఉంటూనే ఎటు వెళ్లకుండా ఈజీగా ఈ టైలరింగ్ ద్వారా మనమైతే సంపాదించవచ్చండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హోమ్ ట్యూషన్స్. మనం కొంచెం చదువుకున్నా సరే మన చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లల్ని కూర్చుకొని ఇంట్లోనే మనం ట్యూషన్ అనేది నీట్గా చెప్పామనుకోండి, మనకి నెలకి ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనకి ఫీజు రూపంలో ఒక సర్టెన్ అమౌంట్ వస్తుందండి. ఇంటికి మనకు కూడా ఒక శాలరీ లాగా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఈ పని కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అండి. మనకి యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏ డౌట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ అనేది ఇంట్లో ఉంటూ స్టార్ట్ చేయండి. ఇది వర్కౌట్ అవుతే కానీ ఎంతైనా మనం ఎర్న్ చేయొచ్చు. అది మన టాలెంట్ బట్టి ఉంటుందండి. మీకు టిప్స్ చేయొచ్చు, వ్లాగ్స్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎందులోనైనా మీకు టాలెంట్ ఉంది అనిపిస్తే, మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఇంకా వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అని సిగ్గు అనేది అస్సలు పడొద్దండి, అస్సలు భయపడకండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయిన రోజు వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మీరు సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇంట్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ వెంటనే స్టార్ట్ చేయండి. ఇది చాలా బెస్ట్ ఐడియా అండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఈ పికిల్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయండి. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, ఇంట్లో పిండి వంటలు, స్వీట్స్ అవనేవి బాగా వైరల్ అవుతున్నాయి. మీరు హోమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సేల్ చేయొచ్చు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని చేసే ఫుడ్స్ అందరికీ సేల్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో అది బాగా ట్రెండ్ అవుతుందండి. ఈట కుకింగ్ చేయగలని మీ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ హోమ్ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఏదైనా సరే ట్రై చేయొచ్చండి. పికల్స్, కేక్స్, ఇంట్లో పిండి వంటలు, కర్రీ పాయింట్, క్యాటరింగ్ సర్వీస్, ఇలాంటిది ఏదైనా సరే మీరు ట్రై చేయొచ్చండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వన్ వచ్చేసి బ్యూటీషియన్ కోర్స్ అండి. మీరు బ్యూటీషియన్ కోర్స్ కూడా ఒక 2 months అనేది టైం వెచ్చించి బ్యూటీషియన్ కోర్స్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఇంట్లో ఉంటూ మీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు. ఎవరి దగ్గరికి మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనీ కూడా బాగా సంపాదించవచ్చండి. ఈ ఫీల్డ్లో అనేది మనీ చాలా బాగా వస్తుందండి. ఒక మేకప్కి వెళ్ళినా, ఒక పెళ్ళి ఈవెంట్కి వెళ్ళినా, మెహందీ పెట్టడానికి వెళ్ళినా ఖచ్చితంగా మనీ ఎక్కువ ఇస్తారండి. మీలో టాలెంట్ ఉంది, నేను బ్యూటీషియన్ చేయగలను అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది ఒక 2 to 3 months వరకు ఎవరి దగ్గరైనా ఆల్రెడీ బ్యూటీషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరైనా నేర్చుకోవచ్చు. లేకపోతే ఇందులో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి.
ఇంట్లోనే మనం బట్టలు కానీ బల్క్లో బట్టలు కొనుక్కొని ఇంట్లోనే సేల్ చేయొచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా బట్టలు అనేవి సేల్ చేయొచ్చు. ఇంకా బల్క్గా మనం ప్యాచ్లు క్లిప్లు ఇవన్నీ బల్క్గా కొని అవి కూడా మనం ఇంట్లో ఒక పక్కన చిన్నగా బాగా మంచిగా ఆర్గనైజ్ చేసుకొని వాటిని సేల్ చేయొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను చెప్పిన ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా వర్కౌట్ అవుతుందో చూసి దాని మీద వర్క్ చేసి 100% మీరు ఎఫర్ట్ పెట్టండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనల్ని చూసి నవ్విన వాళ్ళు మన సక్సెస్ని చూసి ఏడుస్తారు. మనల్ని చులకనగా చూసిన దగ్గరే తలెత్తుకొని మనం నిలబడచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.